తెలంగాణ ప్రజలకు నమస్కారం. నా పేరు బొట్ల సాయిలు. నేను ఆల్ ఇండియా హిందుస్థాన్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి. ముందుగా తెలంగాణ తరపున మా జాతీయ కన్వీనర్ బుద్ధ ప్రకాష్ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మీద ఎంతో నమ్మకం పెట్టి జాతీయ కార్యదర్శిగా నన్ను అపాయింట్ చేశాడు. 10వ తారీఖు రోజు నేను ఆల్ ఇండియా హిందుస్థాన్ కాంగ్రెస్ పార్టీలో 10వ తారీఖు రోజు జాయిన్ అయ్యాను. మరి తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా జాతీయ నాయకుడు మరి బుద్ధ ప్రకాష్ శర్మ గారికి అన్నీ నేను తెలియజేశాను. గతంలో నేను ఆమ్ ఆద్మీ పార్టీలో 11 సంవత్సరాలు పనిచేశాను. మరి పార్టీ కూడా నాకు అన్ని నియోజకవర్గం కానీ, జిల్లా స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ నాకు మంచి పార్టీ ఆదరణ ఇచ్చింది. మరి ఆమ్ ఆద్మీ పార్టీని వదలాలంటే కూడా మాకు 11 సంవత్సరాలు పనిచేసి కూడా పార్టీని వదలాలంటే వదలలేకపోయాము. కానీ మరి రాజకీయంగా ఈ 2023లో ఆమ్ ఆద్మీ పార్టీ మరి తెలంగాణలో పోటీ చేయకపోవడంతో మేము పార్టీని వీడాము. మరి ఈరోజు ఆల్ ఇండియా హిందుస్థాన్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో నేను పార్టీలో జాయిన్ అయ్యాను. మరి ప్రతి ఎలక్షన్కు రాజకీయ నాయకులు అంటేనే రాజకీయాలలో మార్పులు చేర్పులు చేయాలనే ఉద్దేశంతో చాలామంది వస్తుంటారు. మరి ఆ పార్టీని బలోపేతం చేస్తూ తన కెరీర్ కూడా బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతో పార్టీలో జాయిన్ అవుతుంటారు. మరి గత 11 సంవత్సరాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంతో సేవ చేశాము. అయినా కూడా మరి పార్టీ 2023లో మరి వాళ్ళు ఎలక్షన్కు పోకపోవడంతో మేము పార్టీకి రాజీనామా చేసి మరి ఆల్ ఇండియా హిందుస్థాన్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాము. మరి తెలంగాణలో వార్డు నుంచి మరి జిల్లా స్థాయి నుంచి మరి నియోజకవర్గం స్థాయి, మండల స్థాయిలో కూడా పూర్తిని పార్టీని బలోపేతం చేస్తాం. మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు జిల్లా కమిటీలు, నియోజకవర్గం కమిటీలు, మండల కమిటీలు, వార్డు కమిటీలు, పంచాయతీ కమిటీలు కూడా మేము నియామకాలు చేస్తాము. వచ్చే 10వ తారీఖు తర్వాత మరి తెలంగాణలో మొత్తము గ్రామం కూడా ఆల్ ఇండియా హిందుస్థాన్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు నేను ఒక వీడియో చేయవలసి వచ్చింది, మీ ముందుకు వచ్చాను. మరి ముఖ్యంగా ఆల్ ఇండియా హిందుస్థాన్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏందనేది మీకు నేను త్వరలో తెలియజేస్తాను. మరి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఈ మద్య నిషేధం మాకు ఎజెండాలో పెట్టుకున్నాం. దీన్ని సంపూర్ణ మద్య నిషేధంగా ముందు మేము ప్రకటన చేయాలనుకొని దానికి ఒక రూపకల్పన కూడా తయారు చేస్తున్నాం. మరి ఇప్పుడు మరి తెలంగాణ ప్రజలకు ఏం కావాలంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది మనకు చాలా అవసరము. మరి ఉచిత వైద్యం కూడా చాలా అవసరము. మరి ఈరోజు మరి ప్రతి సామాన్యుడికి కావాల్సినటువంటిది ఒకటే, ఏంటిదంటే ఎడ్యుకేషన్, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంటు. దీనికి తోడుగా ఈ ఆర్థికంగా సామాన్యుడు ఎదిగే స్థితిలోనే ఈ సంపూర్ణ మద్య నిషేధం కూడా అవసరం. మరి ఈరోజు తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు ఈ మద్యాన్ని ఏరులై పారుతుంది. మరి తెలంగాణ ప్రజలు దీని మీద దృష్టి పెట్టాలి. ఈ సంపూర్ణ మద్య నిషేధం కూడా త్వరలో తీసుకురావాలి. మనం తెలంగాణ కొట్లాడి ఎట్లయితే సాధించామో ఈ సంపూర్ణ మద్య నిషేధం కూడా అదే విధంగా మనం ఉద్యమం చేయాలి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన ఎజెండా తెలంగాణలో సంపూర్ణ మద్య నిషేధమే చాలా అవసరం. మనం ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా ఆర్థికంగా ఎదగపోవడం కారణం ఈ మద్య నిషేధమే. దీన్ని సంపూర్ణ మద్య నిషేధంగా మనం తొందరగా దీన్ని మనం నిర్మూలించాలి. అందరూ మహిళలు ఒకే కట్టుగా జతగట్టి దీన్ని తెలంగాణలో సంపూర్ణ మద్య నిషేధానికి మీరందరూ సహకరించాలి. ముఖ్యంగా నేను ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాను. ఆల్ ఇండియా హిందుస్థాన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరు మీ అమూల్యమైన ఓటు వేసి నాకు ఎయిర్ కండిషన్ గుర్తుపై మీరు నాకు ఓటు వేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.